జస్ట్ 8,50,000 పెట్టేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పైన హ్యుండై వెన్యూ బేస్ మోడల్ అయితే వచ్చేస్తుంది. నమ్మగలుగుతారా? నిజంగా ఇది నిజం అనమాట. షాకింగ్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఆఫ్టర్ జీఎస్టీ 2.0 మీకు హ్యుండై వెన్యూ బేస్ మోడల్ 8,50,000 ఆన్ రోడ్లో వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో వీడియోలో చూస్తున్న విధంగా ఇదంతా కూడా మనకి టాప్ మోడల్ ఉంటుందన్నమాట స్క్రీన్లో. కాకపోతే మనకి వెన్యూ బేస్ మోడల్ 8,50,000లోనే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి వెన్యూ కమింగ్ ఏదైతే దివాళీకి ఉందో అది అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నదో కొత్త వెన్యూ అయితే మీకు సేమ్ క్రెటా లాగా ఆ ఫీల్ అయితే తీసుకురావడానికి ఆ వెన్యూ అయితే ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోతున్నదో ఎవరికైతే ఆ కొత్త వెన్యూ అవసరం లేదో. అండ్ ఇంకొకటి కొత్త వెన్యూ వచ్చేసి మనకి ఏదైతే 9 lakhs నుంచే బేస్ స్టార్ట్ అయిపోతుంది ఎక్స్షోరూమ్ అనుకుంటా నాకు ఐడియా ఉంటే. అండ్ 9 lakhsలోనే అంటే ఇంకొంచెం మీకు ఆన్ రోడ్ పెరగవచ్చు. ఆల్మోస్ట్ 10 దాకా మనకి బేసే పడుతుంది. ఒకవేళ అది వద్దు ఇప్పుడు ఖచ్చితంగా ఫెస్టివల్ సీజన్ ఇదంతా కూడా మీరు గ్రాప్ చేద్దాం అనుకుంటే ఈ ఆఫర్స్ అన్నిటిని కూడా మీరు కళ్ళు మూసుకొని హ్యుండై వెన్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ డిజైన్ నాకు నచ్చదు, కొత్తది కావాలి, వెయిట్ చేస్తా అంటే ఖచ్చితంగా మీరు వెయిట్ చేసి కూడా ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను చూపెట్టేది టాప్ మోడల్ అనమాట. డిస్ప్లేలో ఎప్పుడు కూడా టాప్ మోడల్ అయితే వస్తుంది. కాకపోతే మనకి బేస్ మోడల్ అంటే ఇది చూపిస్తూనే వాక్ అరౌండ్ మీకు వేరియంట్స్లో ఏమేమి ఉన్నాయని కూడా చెప్తాను, ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. ఈ మోడల్ ఏదైతే నేను చెప్పినానో 8,50,000కి మీకు ఏమీ రావన్నమాట. జస్ట్ బేసిక్ ఫీచర్స్ అయితే వస్తాయి. లైక్ మనకి ఏసీ అయితే వస్తుంది. అండ్ మనకి దాంతోపాటే రియర్ ఏసీ ఈవెంట్స్ అట్లా ఏమి రాదు. జస్ట్ ఏసీ వస్తుంది, నార్మల్ పవర్ స్టీరింగ్ వస్తుంది. అట్లా నార్మల్గా మనకి రిక్వైర్మెంట్ అయ్యే ఫీచర్స్ మాత్రమే వస్తాయి. లైక్ రూఫ్ రీల్స్ అట్లా ఏమి రావు అనమాట 8,50,000కి. ఇందులో వాల్యూ ఫర్ మనీ వేదంటే ఏందో కూడా చెప్తాను, సో స్టే ట్యూన్ అనమాట. అండ్ ఇంకొకటి రియర్ ఏసీ ఈవెంట్ రాదు, పైన రూఫ్ రీల్స్ రావు. అండ్ దాంతోపాటు మీకు స్టాండర్డ్గా ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి. లైక్ సేఫ్టీ ఫీచర్స్ స్టాండర్డ్గా చాలా వరకు వచ్చేస్తాయి ఈ మోడల్లో. ఎందుకంటే మనకి ప్రైసెస్ అయితే డిఫరెంట్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఎందులో ఏది వస్తుంది అనేది క్లియర్గా మీకు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఇందులో కూడా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ తర్వాత ఈ ప్లస్ మనం చూసుకున్నట్లయితే జస్ట్ మనకి 9 lakhs లోపే వచ్చేస్తుంది. ఈ ప్లస్ మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే అందులో సన్ రూఫ్ యాడ్ అయిపోతుంది మీకు మళ్ళీ. సో 9 lakhsలో సన్ రూఫ్ కూడా చాలా చాలా అవసరం అని చెప్పొచ్చు. దట్టు వెన్యూ అంటే ఒక పెద్ద బండి వస్తుంది మీకు, సేమ్ నెక్సాన్ కానీ సోనెట్కి కానీ అండ్ ఈవెన్ XUV 3XO కానీ ఇవన్నిటికీ కూడా మీకు కాంపిటేటర్గా వెన్యూ అయితే ఉంది. అందులో మనం చూసుకున్నట్టయితే సన్ రూఫ్ మోడల్ అది కూడా 9 lakhsలో రావడం నిజంగా గ్రేట్ అనే చెప్తాను. ఇందులో మనం వాల్యూ ఫర్ మనీ ఏదైనా చూసుకున్నట్టయితే ఎస్ మోడల్ నిజంగా చెప్తున్నాను 9,50,000లో వచ్చేస్తుంది. ఎస్ మోడల్లో మీకు అన్నీ వచ్చేస్తాయి. లైక్ మీరు చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఓఆర్వీమ్స్ వస్తాయి, కాకపోతే ఆటో ఫోల్డ్ అయితే రాదు. అండ్ ఏసీ ప్రాపర్గా లభిస్తుంది. ఈవెన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వస్తుంది. ఈ మోడల్ అయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా రాదనమాట. ఎస్ మోడల్లో మనకి వచ్చేస్తుంది. సో ఎస్ వచ్చేసి మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. కాకపోతే ఎస్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఓఆర్వీఎమ్స్ పైన మీకు ఇండికేటర్స్ అయితే రావు, ఫెండర్ పైన వస్తుంది. అది కొంచెం చూస్తుంటే కొంచెం బేస్ మోడల్ అని మీకు తెలుస్తుంది. కాకపోతే ప్రాపర్గా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎందుకు అంటున్నానంటే చాలా వరకు మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. లైక్ రియర్ మనకి ఏసీ ఈవెంట్ వచ్చేస్తుంది, 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా అందులో కవర్ అయిపోతాయి. ఇంకా డీటెయిల్ ఫీచర్స్ అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేయాలంటే చాలా వరకు లెంత్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మీకే బోర్ కొట్టేస్తుంది. ఇది ఎస్ మోడల్కి సంబంధించి. అండ్ ఇంకొకటి కూడా అడిషనల్గా మనకి ఆప్షన్ అయితే ఉంది వెన్యూకి సంబంధించి. అది ఏంటంటే ఎస్ ప్లస్ ఉంటుంది, ఎస్ ఆప్షనల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒక 35,000 అట్లా ఎక్స్ట్రా పడుతుంది ఎస్ మోడల్కి సంబంధించి. అంటే ఎస్ మోడల్ మనకి ఒక 9,50,000 వస్తుంది కదా, అందులో ఒక 35,000 to 40,000 వేసినట్టయితే అదొండు ఒక 980, 990 వరకు మీరు వేసినట్టయితే ఈవెన్ 10 lakhs లోపట్నే బడ్జెట్లో ఎస్ ప్లస్ వస్తుంది, ఎస్ ఆప్షనల్ వస్తుంది. రెండు కూడా అదే బడ్జెట్లో వస్తాయి. కాకపోతే ఎస్ ప్లస్లో ఏంటంటే మీకు సన్ రూఫ్ ఒకటే యాడ్ అవుతుంది. ఎస్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే పుష్ స్టార్ట్ బటన్ ఒకటి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అంటే మీ ఇష్టం, అదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఇదైనా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. రెండు కలిపి అయితే రావు. రెండు కలిపి మనం వెళ్ళాలంటే ఇంకొక వాల్యూ ఫర్ మనీ ఏదంటే మనం ఎస్ఎక్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఎక్స్ఎక్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా టాప్ మోడల్ అనుకోండి. అందులో మీకు అన్ని ఫీచర్స్ కూడా వస్తాయి. లైక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది, ఈవెన్ ఆటో ఫోల్డ్ వస్తుంది, ఇంకా అన్ని అలై వీల్స్ వచ్చేస్తాయి. అండ్ రియర్ ఏసీ ఈవెంట్స్ వచ్చేస్తాయి, ఆటో ఫోల్డ్ కూడా వస్తుంది మీకు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంతకుముందు చెప్పినట్టు, మ్యూజిక్ సిస్టము, ఇంకా కంప్లీట్గా విత్ 4 స్పీకర్స్, ఇంకా అడిషనల్గా ట్విటర్స్ కూడా రావచ్చు అనమాట. అట్లా అన్ని ఫీచర్స్ కూడా మనకి ఎస్ఎక్స్లో వచ్చేస్తుంది. అది వచ్చేసి మనకి 12 lakhs ఆన్ రోడ్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారని చెప్తున్నారు. సో ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా లైక్ ఎక్స్చేంజ్ కానీ వెహికల్స్ కనుక
తీసుకున్నట్టయితే దానికి కూడా లైక్ బోనస్ అయితే ఆఫర్ చేస్తున్నారు 20,000 to 25,000 అరౌండ్. సో కింద మీకు డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఇస్తాను. రీసెంట్గా కూడా i10 వీడియో అయితే చేసినాను కదా, సో అక్కడే మీరు హ్యూండాయిలో అయితే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు కనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి లోన్ పైన కూడా డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తున్నాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మనకి బ్యాంక్ లోన్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈవెన్ ఈఎంఐతో సహా డౌన్ పేమెంట్తో సహా i10కి అయితే నేను కొటేషన్ అయితే ఇచ్చున్నాను. అరౌండ్ 7 to 8 lakhs లోన్ ప్రాసెస్ గురించి అనమాట. దాన్ని బట్టి మీరు ఏ వెహికల్కైనా ఒక ఎస్టిమేషన్ అయితే మీరు సపరేట్గా మీకున్న నాలెడ్జ్తో వేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత పడుతుంది ఈఎంఐ, డౌన్ పేమెంట్ కూడా ఎంత పడుతుందని. వెన్యూ విషయానికి వచ్చినట్టయితే మీరు చూడొచ్చు, ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 3 years బ్యాకే ఫేస్ లిఫ్ట్ అయితే రీసెంట్గానే లాంచ్ అయిందని అనుకోవచ్చు. సో ఇది కూడా మీకు ఒక ఫ్రెష్ లుక్ని అయితే ఇస్తుంది. ముంగడు చూడొచ్చు, మీకు పెద్ద గ్రిల్ అయితే వస్తుంది, లైక్ సిల్వర్ ఇన్సర్ట్స్తో మీకు వస్తుంది అనమాట. మనకి చూడొచ్చు మీకు ఏదైతే హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఈవెన్ పైన కూడా మీకు ఇండికేటర్స్ అవన్నీ కూడా పైన ఉంటాయి. లైక్ సపరేట్గా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఏముండవు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం నైట్ విజన్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో అందులో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఎస్ఎక్స్లో మీకు ఇట్లా ఓవర్ వేవ్స్ పైన టర్న్ ఇండికేటర్స్ కూడా వచ్చేస్తుంటాయి అనమాట. అండ్ రూఫ్ రేల్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయిపోతాయి. మనకి ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనే చెప్పొచ్చు. ఈవెన్ ఎస్ అయినా కానీ ఎస్ఎక్స్ కూడా కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్నట్టయితే ఒక 1 lakh అట్లా, 1 lakh కాదు, లైక్ అట్లా 1.5 to 2 అట్లా పెడితే మీకు 12 lakhsలో మంచి ఎస్ఎక్స్ మోడల్ అయితే వచ్చేస్తుంది. రియర్లో మీరు చూడొచ్చు, షార్క్ ఫిన్ యాంటీనా కూడా వచ్చేస్తుంది. ఈవెన్ వైపర్ కూడా మనకి ఎస్ఎక్స్లో అయితే మీరు చూడొచ్చు. అరౌండ్ అది 12 lakhs ఆన్ రోడ్లో వచ్చేస్తుంది. ఒకవేళ లక్కీగా మీకు ఓల్డ్ వెహికల్ ఉన్నట్టయితే దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేస్తే బెస్ట్ అయితే మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది. అండ్ రియర్ పార్సల్ ట్రే కూడా వస్తుంది, లైక్ హ్యూజ్ బూట్ స్పేస్ కూడా మీకు లభిస్తుంది. అండ్ స్పేసింగ్ మనం చూసుకున్నట్టయితే నేను నడిపినాను వెహికల్, ఈవెన్ కూర్చున్నాను కూడా, సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1.2 లీటర్ మనకు వస్తుంది అనమాట ఇంజను. మళ్ళీ మనకి డీజిల్ అయితే 1.5 లీటర్ వస్తుంది. కాకపోతే 1.2 లీటర్ ఓకే, కాకపోతే మనం 4 to 5 members కూర్చుంటే కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంటుంది, ఎందుకంటే చిన్న ఇంజన్ కాబట్టి. ఇదే ఇంజన్ మీకు i10లో వస్తుంది, i20లో వస్తుంది, ఈవెన్ ఆరోలో కూడా ఇదే ఇంజన్ అనమాట. లైట్గా ట్యూనింగ్ అయితే చేసినదని చెప్పొచ్చు. సేమ్ వాళ్ళది అదే ఇంజన్ అయితే వస్తుంది ఇందులో కూడా. ఒకవేళ మీకు ఎన్లైన్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా టర్బో ఇంజన్స్, కాకపోతే ఎన్లైన్ ప్రిఫర్ చేయకండి బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు కొత్త వెహికల్ కూడా లాంచ్ అయిపోతుంది ఫేస్ లిఫ్ట్, అండ్ ఆ టర్బో అయితే రాదని చెప్తున్నారు కంపెనీ తరఫు నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే టర్బో ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. సో ఈ స్టేజ్లో మీరు తీసుకొని మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ రాకపోతే ఆల్రెడీ తీసుకున్నది ఇబ్బంది పడితే ఎందుకు అదంతా కూడా రిస్క్. బెటర్ ఒకవేళ మీకు వెళ్ళినట్టుంటే వెన్యూ తీసుకున్నట్టుంటే ఈ 1.2 లీటరే మీరు బెస్ట్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇంటీరియర్ స్పేసింగ్ పరంగా చాలా బాగానే ఉంటుంది. ఈవెన్ రూమీ కూడా ఎక్కువ ఫీల్ అనిపిస్తుంది. ఇంతకుముందు నేను బ్రీజాకి సంబంధించి వీడియో చేసినాను, వెన్యూలో కొంచెం రూమీ బాగుంటుందని, ఆ స్పేసింగ్ అదంతా కూడా యాజ్ కంపేర్ టు బ్రీజా కొంచెం మనకి దగ్గరగా అనిపిస్తుంటుంది. అట్లా ఏమి ఉండదు అనమాట. ఇందులో కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే లైట్గా సీటింగ్ పొజిషన్ కిందికి ఉంటుంది. కొంచెం ఎవరైతే ఎక్కువ హైట్ ప్రిఫర్ చేస్తారో, ఎక్కువ పొడవు ఉన్నదో వాళ్ళకి కొంచెం ఇది సూట్ కాకపోవచ్చు, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇట్ మే బీ వ్యారీ అనమాట. మీకు ఒకవేళ నచ్చితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అది అనమాట. కొంచెం మనకి కింద పొజిషన్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ దీనికంటే సోనెట్ బెటర్ ఆప్షన్ ఉంది. సోనెట్ పైన కూడా నేను వీడియో అయితే చేసినాను, రీసెంట్ వీడియో, ఒక్కసారి దాన్ని కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వెన్యూకి సంబంధించింది అనమాట ఒక మంచి ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఎస్ఎక్స్ కావచ్చు, మీకు ఎస్ కూడా మంచి వేరియంట్ అనే చెప్పొచ్చు. 9,50,000లో ఆన్ రోడ్ వచ్చేస్తుంది. బేసిక్గా మీకు అన్ని ఫీచర్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి, కింద లింక్లో మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, వాళ్ళకి సంబంధించిన నంబర్స్ అవన్నీ కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇదే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.